హలో హాయ్ వెల్కమ్ టు కుకింగ్ విత్ మృదుల.blogspot.com. మీ సలహాలు సూచనలు పంపాల్సిన నా ఈమెయిల్ అడ్రస్ reddy.mridula@gmail.com. మీ కామెంట్స్ని నా బ్లాగ్ కుకింగ్ విత్ మృదులలో కూడా పోస్ట్ చేయొచ్చు. ఈరోజు మనము ఫ్రోజన్ ఆమ్లాతో ఉసిరికాయ నిల్వ పచ్చడి రెసిపీ చూద్దాము. మనందరికీ తెలుసు ఆమ్లాలో ఎన్ని న్యూట్రియంట్స్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయో. ఇంకో మంచి విషయం ఏంటంటే ఆమ్లాని పచ్చడి చేసుకున్న దీనిలో ఉన్న న్యూట్రియంట్స్ పోవు. సో మీరు హ్యాపీగా ఈ పచ్చడి చేసుకొని ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దాము. 20 ఫ్రోజన్ ఆమ్లా, 3 టేబుల్ స్పూన్ల ఆవాలు, 1 టేబుల్ స్పూన్ మెంతులు, 10 ఎండుమిర్చి, 15 వెల్లుల్లి రెబ్బలు, ఒక మీడియం సైజ్ కప్ ఆయిల్. ఎక్కడ ఏ ఆయిల్ అయినా తీసుకోవచ్చు, నేను వెజిటబుల్ ఆయిల్ తీసుకున్నాను. 3 కప్పుల నీళ్ళు, 10 టేబుల్ స్పూన్ల కారము, 10 టేబుల్ స్పూన్ల ఉప్పు, 1 టేబుల్ స్పూన్ పసుపు, కొద్దిగా కరివేపాకు, 1 టేబుల్ స్పూన్ ఇంగువ. ఇప్పుడు తయారు చేసే విధానాన్ని చూద్దాము. ముందుగా ఫ్రోజన్ ఆమ్లాని ఒక బౌల్లో వేసి అవి మునిగే వరకు నీళ్లు పోసి 20 నిమిషాలు మీడియం హీట్ మీద ఉడికించాలి. అవి కొద్దిగా పడిన తర్వాత వాటర్ డ్రైన్ చేసేసి పక్కన పెట్టుకొని చల్లారనివ్వాలి. ఈలోపు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అది వేడయ్యాక మెంతుల్ని దోరగా వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఆయిల్ వేసి వేడయ్యాక ఉడికించిన ఉసిరికాయలని వేసి దోరగా వేయించి డ్రైన్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి దోరగా వేయించాలి. చివరగా స్టవ్ ఆఫ్ చేసి ఇంగువ వేసి చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో వేయించిన మెంతులు వేసి మెత్తగా పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే మిక్సీ జార్లో 3 టేబుల్ స్పూన్ల ఆవాలు వేసి మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక డ్రైగా ఉన్న బౌల్ తీసుకొని దానిలో ముందుగా ఉప్పు, కారం, మెంతుల పొడి, ఆవాల పొడి, పసుపు వేసి బాగా కలపాలి. ఇప్పుడు దానిలోకి వేయించిన ఉసిరికాయలు వేసి బాగా కలుపుకోవాలి. చివరిగా తాలింపు కూడా వేసి మళ్ళీ ఇంకోసారి బాగా కలపాలి. అంతే, ఎంతో టేస్టీ ఉసిరికాయ పచ్చడి రెడీ. ఈ పచ్చడి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది. ఈ పచ్చడి ఊరాల్సిన అవసరం లేదు, వెంటనే తినేయచ్చు. వైట్ రైస్లోకి నెయ్యి వేసుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఈ రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకో రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.